ఆబ్వియస్లీ నేను సినిమా ఇండస్ట్రీ కాబట్టి మాకు అందరికీ కామన్ పీపుల్ ఉంటారని తెలిసిన వాళ్ళు. కానీ అది లేకపోయినా కూడా చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకవేళ చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆయన నడుపుతున్న విధానం కళ్యాణ్కి నచ్చలేదు అనేది అందరికీ తెలుసు. ఆ టైంలో అరవింద్ గారు తీసుకున్నారా డెసిషన్స్, చిరంజీవి గారు తీసుకున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన నడిపే విధానం నచ్చలేదు కాబట్టి అన్నయ్యకి చెప్పటానికి తనకి సీన్ లేదు కాబట్టి తను సొంత పార్టీ పెట్టుకున్నాడు. అది నచ్చుంటే ఇంకో పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? ప్రజారాజ్యం ముందు తీసుకెళ్తారు కదా అన్నయ్య ఒప్పించి. సో ద పాయింట్ జనసేన అనేది నా డిసిషన్స్ మీద నేను తీసుకున్న నిర్ణయాల మూలాన్ని నడవాలి. అది 100% చిరంజీవి గారి నా రాజకీయాలు నాకు రావు, నాకు తెలీదు, నేను నా పని నేను చేసుకుంటాను అని ఆయన చెప్పినప్పుడు అలా పార్టీని విలీనం చేసేసి ఆయన యాక్టివ్ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే అర్థం ఏంటి? అది మనకే అబ్బవు. 100% ఆయనకి జనసేన పార్టీ పెట్టడం నచ్చదు. ఇది కామన్ సెన్స్. ఎవరైనా 2 నిమిషాలు ఆలోచిస్తే తెలుస్తుంది. దాంట్లో మనం పెద్ద రీసెర్చ్ చేసుకుని చేయాల్సింది ఏమీ లేదు. వాళ్ళు చేసిన పబ్లిక్ స్టేట్మెంట్స్ బట్టి తెలుస్తుంది. ఆయన సినిమాటిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సినిమా లాంచ్కి ముందు, అంటే ఈ పార్టీ లాంచింగ్కి ముందు గంగతో రాంబాబు లాంటి సినిమా వచ్చింది. ఒక కేసీఆర్ క్యారెక్టర్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా మనం అడిగేస్తే జనాలందరూ ఎగబడొచ్చి తరిమి కొడతారు అన్నటువంటి కాన్సెప్ట్ని అందులో ప్రొజెక్ట్ చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు కూడా దాని మీద నెగిటివ్ అయ్యారు. అసలు వాస్తవంగా ఆంధ్రాలో ఆయనకు ఒక హీరోయిక్ వర్షిప్ రావడానికి కారణం అదే. ఎందుకంటే ఆంధ్ర నాయకులందరూ వెనక్కి కూర్చుంటున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ డేరింగ్గా అట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నటువంటి ఆ తరహా హీరోయిజం ఇప్పటికీ పవన్ కళ్యాణ్లోని ఈ మీటింగుల్లో కనబడుతుందా? మీ సినిమాలో అతని హీరోగానే చూపించారా? నా పాయింట్ అండి, పవన్ కళ్యాణ్ జనసేన ఫస్ట్ మీటింగ్ అంటే నాకు వాస్తవానికి నాకు చిరంజీవి గారు తీసుకున్న ఒక సాఫ్ట్ అండ్ సటిల్ అప్రోచ్ అనేది రాజకీయాల్లో పనిచేస్తుందని నేను అనుకోను. I felt ప్రజారాజ్యం ఓపెనింగ్ మీటింగ్ నుంచి I was very disappointed in the context. పవన్ కళ్యాణ్ I had hopes. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఇండివిడ్యువలిస్టిక్ మనిషి, తనకు ఒక ఇంటెగ్రిటీ ఉందని నేను నమ్మేవాడిని ఆ టైంలో. అందుకని జనసేన లాంచ్ అప్పుడు మాత్రం నేను విపరీతంగా ఇంప్రెస్ అయ్యాను. నేను పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలాసేపు నేను ఫోన్లో మాట్లాడి చెప్పాను కళ్యాణ్కి. బట్ సబ్సిక్వెంట్ గా తను తీసుకుంటున్నాయి ఎక్కడ ఒక జీరో కన్సిస్టెన్సీ, అంటే ఇప్పుడు చెప్పిన దానికి రేపు చెప్పిన దానికి